నమస్తే. ఆపరేషన్ కగార్ ఏదైతే 2026 మార్చి కల్లా అసలు నక్సలైట్ లేని భారతదేశం చేస్తామని చెప్పేసి కేంద్రం నిర్ణయించుకొని ఈ విధంగా కర్రెగుట్టలు కావచ్చు, ఛత్తీస్గఢ్ బార్డర్లు కావచ్చు, తెలంగాణ అన్ని బార్డర్లలో కూడా కంప్లీట్గా కూడా కేంద్ర బలగాలను కూడా మోహరించి నిన్న రీసెంట్గా ఛత్తీస్గఢ్ బార్డర్లో కూడా 30 మంది నక్సలైట్లను కూడా చంపేయడం జరిగింది. మాట్లాడదాం దీనిపైన మనం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మనం దీనిపైన. చెప్పండి, నిన్న ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలో కావచ్చు, లేకుంటే బార్డర్లలో కూడా కావచ్చు, నిన్న రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులను కూడా హతమయ్యారు. ఎట్లా కూడా వచ్చాను ఈ ఘటనలు? ఈ ఘటనలు దాదాపు ఒక 1 ఇయర్ నుంచి చూస్తే రోజు పత్రిక చదువుతాం మనం. ఆ పత్రికల నెత్తురు కాలువలై పారుతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడితే ఏమంటే, రిపబ్లిక్ తన పిల్లల్ని తాను చంపుకుంటుందని మాట్లాడింది. నక్సలైట్లు ఎవరండి? పాకిస్తాన్లో పుట్టిరా, బంగ్లాదేశ్లో పుట్టిరా, చైనాలో పుట్టిరా? ఈ దేశంలో పుట్టినలే కదా. దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి, ఈ దేశ హోంమంత్రి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోంమంత్రి మార్చి 26, 2026 వరకు నేను నక్సలిజం లేకుండా చంపేస్తాను మాట్లాడితే, ఇక్కడున్న మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు అందరూ ఏం మాట్లాడగలుగుతారు? ఏం చేయగలుగుతున్నాం? నిన్న మొన్న 30 మంది, అంతకుముందు 20 మంది, అంతకుముందు 50 మంది, దాదాపు సంవత్సరంలో 700 మంది చంపారు. ఇంకెంతమంది చంపుతారు చెప్పు? ఇంకెన్ని రోజులు చంపుతారు? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ ఉంటుంది. ఏం చెప్పింది ఆర్టికల్? జీవించే హక్కు ఇచ్చాడు. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు జీవించాలని చెప్పాడు అంబేద్కర్. మరి జీవించే హక్కును కేంద్ర ప్రభుత్వం ఎట్లా కాలరాస్తుంది, ఎట్లా చంపేస్తుంది? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా. వాళ్ళు 6 నెలల నుండి తుపాకులు పక్క పెట్టి మేము శాంతి చర్చలకు వస్తామని అంటే, హోంమంత్రి ఏమంటాడు? శాంతి చర్చలు లేవు, చంపడమే మా ఏజెండా అని మాట్లాడతాడు. బండి సంజయ్, వాడు బండి సంజయ్ వాడు వేస్ట్ బాడుకోగాడు, వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు. వాడు అసలు ఎంత సిగ్గుచేంటే, ఆ కరీంనగర్ ప్రజలకు ఏం పుట్టిందో నాకు అర్థం కాదు. అంత చైతన్యం ఉన్న ప్రాంతము, తిరుగుబాట్లు ఉన్న ప్రాంతము, జైత్యాల్లో జైత్యాలు నడిచిన ప్రాంతము ఏమైందండి? గుట్కా అంబర్గానికి, పాన్గానికి, వానికి పాన్ పారాకొని ఓటెత్తి వాడు కేంద్ర సహాయ మంత్రి, వాడు ఏం మాట్లాడు? చంపేస్తాం మేము. ఎట్లా చంపేస్తావా? నీకు ఎవడిచ్చిండు రైటు చెప్పు? చాలా తప్పు. మొన్న కరగుట్టలో ఏమైంది? ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరిగి ముగ్గురు చనిపోయారు. ఆ చనిపోయిన ఏ బిడ్డలాలు? మళ్ళీ కింది వర్గాల బిడ్డలే కదా. వాళ్ళు చర్చలకు వస్తామంటే వీళ్ళు చర్చలకు వద్దని అంటే, ఈ ముగ్గురు చంపిన మావోయిస్టులు కాదు, ఈ ప్రభుత్వాలు చంపినాయి. ఈ పోలీస్ మన చచ్చిపోయిన పోలీసు వాళ్ళను కేవలం ప్రభుత్వాలు చంపినాయి. వాళ్ళ చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమే. ఇప్పటికైనా వాళ్ళు చర్చలకు వస్తా అంటారు. నక్సలైట్లు అన్నట్టు రాజ్యాంగం వద్దు అని చెప్పేసి, అందుకని వాళ్ళు ఓటర్ రాజ్యాంగంకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి, మేము రాజ్యాంగం లోబడి ఉంటాం కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి కూడా వీటి బండి సంజయ్ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగం మీద వాళ్ళకు నమ్మకం లేదు, అది వాస్తవం. భారత రాజ్యాంగంలో ఏమనుంది? ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? మేము కాల్పుల విరమణ చేసినాం, ఆయుధాలు పక్క పెట్టి శాంతి చర్చలకు వస్తాం అంటారు. మరి శాంతి చర్చలకు వస్తామన్నప్పుడు నువ్వు పిలవాలి కదా. నువ్వు పిలవకుండా వాళ్ళని చంపేస్తా అంటే నువ్వు ఆ ద్రోహివి, మీరు ద్రోహులు కదా. మనం ఏమంటున్నాము? చంపుకోవడము తప్పు అంటున్నాం. మనం నక్సలైట్ పార్టీ సపోర్ట్ చేస్తారా, మీరు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తాం? అరే ఒక తల్లి రొమ్ము పాలు ఆయన ఇద్దరు అన్నదమ్ములు ఎట్లా చచ్చిపోతారు, ఎట్లా చంపుకుంటారు ఒకరికోరు? మేము ఆ విషయాన్ని మాట్లాడుతున్నాం. మేము చర్చలు ఖచ్చితంగా రావాల్సిందే. చర్చలకు వచ్చినాక వాళ్ళు వస్తాయి కదా తెలిసేది. వాళ్ళు కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్తే అది తెల్లనల్లని అనేది తెలిసిపోతుంది కదా. మరి నువ్వెందుకు రానియవు? నువ్వెందుకు రావద్దంటావు చెప్పు? ఇంత సిగ్గుసేటండి. అమిత్ షా గానికి తలకే పని చేస్తున్నావు, వానికి మెదడుందా? ఏమంటాడు? నేను డేట్ పెట్టుకొని చంపుడేందండి? ఎవడాడు అసలు? ఒక వ్యక్తి ప్రాణం తీయనీకి వాడు ఎవడు? అమిత్ షా అంటాడు ఇప్పుడు కాదు, వాడు గుజరాత్ హోంమంత్రి ఉన్నప్పటి నుంచే పిండాలను మెడలేసుకొని తిరిగినోడు. ఇక వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడితే నాకైతే నోరుతో నవ్వన్నా ఇంకా దేంతో నవ్వాలని. నక్సలైట్లు పోలీస్ అధికారులను చంపుతారు, అండ్ అలాగే వాళ్ళు ఇన్ఫార్మర్ల పేరు ఆదివాసులను చంపేది నక్సలైట్లే, మేము పోలీసులు కాదు. అలాంటి చంపిన వాళ్ళని మేము ఎందుకు ఊరుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తాను. అంటే వీళ్ళు డెవలప్, ఇంకో విషయం ఏంటంటే డెవలప్మెంట్ కానీ ఆదివాసి బిడ్డలు అందరూ అడవిలలో ఉండేటప్పుడు వాళ్ళకి రోడ్లు వేయాలని నక్సలైట్లు వేయనియరు, వాళ్ళకి లైట్లు పెట్టాలని పెట్టనియరు, సెల్ టవర్ పెట్టాలని పెట్టినారు. వాళ్ళకి డెవలప్మెంట్ వద్దా అని చెప్పేసి కూడా బీజేపీ అడుగుతుంది. ఇప్పుడు ఎక్కడో ఆదివాసీ అడవులు ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాం బీజేపీ అని మాట్లాడాము. మరి దేశాల 6 లక్షల గ్రామాలు ఉన్నాయి కానీ మరి ఎందుకు గ్రామాలను డెవలప్మెంట్ చేయాలి చెప్పండి? ఎందుకు లైట్లు వేయాలి? ఎందుకు స్కూల్ కట్టలే? కేవలము మధ్య భారతదేశంలో ఉన్న సంపదను అగ్రరాజ్యాలైన అమెరికాకు అమ్మడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగారు పెట్టింది తప్ప ఈ దేశం మీద ప్రేమతను పెట్టలే. కేవలం మధ్య భారతదేశంలో యురేనియం, విపరీతమైన యురేనియం, ప్రపంచం లెక్కలేని సంపద ఉంది. వజ్రాలు ఉన్నాయి, వైడర్లు ఉన్నాయి. ఇది అంతా పోవాలంటే ఏం చేయాలి? చంపేయాలి. ఇలా మీరు అంటారు అభివృద్ధిని అడ్డుకుంది మావోయిస్టులు అని అంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తా, ఒక్కటే మాట చెప్తా. ఈ పెన్ను ఉందా? ఈ పెన్ను నా జేబుకి వచ్చింది అంటే ఆ గన్ను మా ఊరికి పోయింది కాబట్టి పెన్ను వచ్చిందండి. ఎవరు చదువుకుని ఇచ్చింది మమ్మల్ని చెప్పు?
నక్సలైట్లు వద్దు నక్సలైట్లు వద్దు, ఉమ్. హింస వద్దు, తుపాకులు వద్దు కాదనం. ఉమ్. వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాగులో ఇసుకుండే, ఉమ్. బెల్ట్ షాపులు లేవు. ఉమ్. 30 సంవత్సరాలు నిండా ముందుకే చచ్చిపోతారండి తాయి మొగలు. అందరి పసుపు గుంపాలు ఉండే పీకి మీరేం చేసిరే నాకు అర్థం కాదు. వాళ్ళు పోయినాక మీరు ఏం పీకనీకుర్రు? మొత్తం ఊరు 10-15 బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో. తాగితే ఏ వర్గాల ప్రజలు చస్తారు చెప్పండి? ఈ కింద వర్గాలే కదా. ఆపరేషన్ కగార్ అనేది ఖచ్చితంగా విరింపజేసుకోవాల్సిందే. ఒకరిని ఒకరు చంపే హక్కు భారత రాజ్యాంగంలో లేదు. తుపాకులు పట్టడం రాజ్యాంగానికి విరుద్ధమే కాబట్టి వాళ్ళు తుపాకులు విడిచిపెట్టి చాంచుతలకు వస్తూ అంటారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా పిలిపించి ప్రజల ముందు పెడితే వాళ్ళు ఏందని కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తారా ఊకుంటారా అనేది వాళ్ళ ఇష్టం కదా. నువ్వెవడా నాకు చెప్పనీకి అమిత్ షా? సింపుల్ ఉదాహరణ చెప్తా. మొన్న పహల్గామ దాడితే 26 మంది అమాయకమైన ప్రజలు చచ్చిపోతే అయ్యో దేశమంతా ఏడిచినాం, నేను కూడా బాధపడ్డా. మరి 700 మంది ఆదివాసీ బిడ్డలు చంపితే దేశంలో మనమేం మాట్లాడినాం? ఏంది అసలు? మనం మాట్లాడాలి కదా, ఒక్కడు మాట్లాడలే. అంటే వాళ్ళకి దేశ పౌరులు కదా. అమిత్ షా గారు ఎంత పిచ్చోడంటే నక్సలిజాన్ని అంతం చేస్తా నక్సలిజాన్ని అంతం చేస్తాను వాళ్ళు అంతమైపోయారు. వీడు ముందు కాదు, వీడు చివరి కాదు, వీడు మధ్యలోడు. వ్యక్తులను చంపొచ్చు కానీ ఆలోచనలు చంపలేరు కదా. ఆ ఆలోచన అనేది శాస్త్ర పరిష్కారం ఏంటంటే వాళ్ళని పిలిపించి వాళ్ళని ముందు పెడితే వాళ్ళ కోరికలు ఏంది, వాళ్ళ డిమాండ్లు ఏంది తెలిస్తే అప్పుడే శాస్త్ర పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక అసమానాలతో దేశం ఉంది, భూ సమస్యల పరిష్కారం చేయాలి, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో ఫస్ట్ వినాలి, విని వాళ్ళ చర్చలు పిలవాలి. పిలిచినాకనే ఒప్పుకోవాలి. ఒకవేళ వీళ్ళు చర్చలకు ప్రభుత్వాలు కనుక పిలవకపోతే, మరీ చెప్తున్నాం, ప్రభుత్వం కనుక చర్చలు పిలవకపోతే భవిష్యత్తులో జరిగే దాడులకు మొత్తం కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు చంపుతారు, వాళ్ళని చంపేస్తారు వీళ్ళు. మరి వాళ్ళు చంపితే అప్పుడు పోలీసులు చచ్చిపోతారు కదా. మరి దానికి బాధ్యత ఎవడు? ప్రభుత్వాలే కదా. కాబట్టి ప్రభుత్వాలు కర్కటంగా మూర్ఖత్వంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రజలు కూడా శాంతి చర్చలను కోరుకుంటారు. దేశవ్యాప్తంగా శాంతి చర్చల గురించి చర్చ నడుస్తుంది కాబట్టి మనం కూడా శాంతి చర్చలను స్వాగతించాల్సిందే. ప్రభుత్వము ఖచ్చితంగా శాంతి చర్చలకు మోస్టులను పిలవాల్సిందే. ఆపరేషన్ కగారును ఆపాల్సిందే. ఆదివాసుల మీద దాడులు చేయకూడదు. ఎంతమంది ఆదివాసులు చచ్చిపోతారు? అమాయకులు ఆదివాసులు కదా. అక్కడున్న పండ్లో గింజలో ఇవ్వ తెచ్చుకుని బతికే ఆదివాసుల మీద దాడులు ఏంటి? సోనీ సూర్ అనే ఒక కార్యకర్త, ఆదివాసీ కార్యకర్త మన హైదరాబాద్కి వచ్చి మాట్లాడితే నేను పేపర్ చాలా బాధ అనిపించింది. మీరు లొంగిపోండి, మీకు పైసలు ఇస్తాం, లేకపోతే చంపేస్తాం. ఏంది అసలు ఇది? ఇంకా వీరు దేశ అభివృద్ధి గురించి మాట్లాడినోడు, దేశం మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడిన వాళ్ళు నీ ఆదివాసులను చంపేస్తే నువ్వేం బిక్తున్నావు? చెప్పా అమిత్ షా, నువ్వేం బిక్తున్నావు చెప్పు? ఏం బిక్తున్నావు అమిత్ షా? నువ్వు చెప్పు. పీకనీకున్నారు మీరు? పవర్లోకి వచ్చిన పీకనీకా? పాకిస్తాన్ యుద్ధం చేస్తాం ఏం చేసిరా? ఈ పాకిస్తాన్ యుద్ధంలో ఇప్పుడు పహల్గామ దాడిలో పాల్గొన్న 6 మంది ఉగ్రవాదులు ఈయన తెలంగాణకు పోయి మన పోరగాళ్ళుగా పబ్జి గేమ్ అన్నాడు, రాకెట్లు బాంబులు వేసేది తెలంగాణకు పోయి చంపేసి వచ్చినాడు. మరి 6 మందిని ఎందుకు చంపలే? 100 సార్లు 1000 సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో చూడబారి దాడులు చేసి అమాయకమైన ప్రజలను చంపినప్పుడు వాళ్ళతో శాంతి చర్చలు ఉంటాయి. మరి ఈ దేశంలో పుట్టి ఈ దేశం గురించి మాట్లాడి ఈ దేశం గురించి చచ్చిపోయే వాళ్ళ గురించి శాంతి చర్చలు ఎందుకు? ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా నక్సలైట్ అంటారు. మరి వాళ్ళతో శాంతి చర్చలు ఎందుకు? ఈ ఏది నీ రాజనీతి ఏంది అంటున్నాను నేను అనేది. అంటే అక్కడ ట్రంప్ ఉన్నాడు, ఇక్కడ కూడా ట్రంపే. మనం పెద్ద అయిన విశ్వగురు అంటే ఏమో తొడతాం అనుకున్నాను. అసలు వీడు విశ్వగురు కదా. పిరికోడు బట్టి నరేంద్ర మోడీ ఏందే బట్టి పిరికోడాడు, పిచ్చిపిత్తులోడు మోడీ పిచ్చోడాడు. ట్రంప్ చెప్తున్నాడు ఏందే? ట్రంప్ చెప్తున్నాడు ఏంది? ఇప్పుడు కూడా ట్రంప్ కనసలనే ఆపరేషన్ కగారు నడుస్తుంది. అక్కడున్న ఖనిజాలు ఇరుని మొత్తం తవ్వుకపోవడమే సామ్రాజ్యవాద పెట్టుబడిదారు దేశాల యొక్క ప్రథమ లక్ష్యం. కాబట్టి అక్కడున్న నక్సలను మొత్తం చంపేసి అక్కడున్న సంపదను తీసుకుపోవాలి. దానికి అడ్డుగా ఉన్న ఆదివాసులను చంపేయాలి, దానికి అడ్డుగా ఉన్న నక్సలను చంపేయడమే అమిత్ షా పెట్టుకుండు. అసలు ఈ దేశంలో నిజమైన దేశద్రోహులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, అమిత్ షా, నరేంద్ర మోడీ దేశద్రోహులు. ఈ నిజమైన దేశభక్తులు నక్సలైట్లు, అంబేద్కర్ వాదులే నిజమైన దేశభక్తులు. ఎందుకు అంటే వాళ్ళు తుపాకులు విడిచిపెట్టి మేము చర్చలకు వస్తామంటారు. అంబేద్కర్ వాదులు ఎందుకు దేశభక్తులు అంటే శ్రమజీవులు, ఎవరిని మోసం చేయరు, ఇంకొని చంపేరు. కాబట్టి వీళ్ళది దేశం. వీళ్ళు ఖచ్చితంగా ప్రజలను ప్రేమిస్తారు, ప్రజల కోసం ఉంటారు. ఆపరేషన్ కగారును ఆపకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆపేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను.